and my video also. For few seconds I will turn after few seconds I will turn off my video. Today we are welcome to the switching theory logic design. This is your subject and it is very interesting subject. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో మీకు మైక్రో షెడ్యూల్ ప్లాన్ ఇచ్చాను, గ్రూప్లో కూడా షేర్ చేశాను మైక్రో షెడ్యూల్ ప్లాన్. Based upon that, you can verify the topics. We are going to discuss the unit 1 and the lecture 1 now. I am preparing the units and the lectures. For every unit there will be 5 to 6 lecture PPTs now. If the time permits, we will continue, sir. Okay. These are the contents we are going to discuss for the first unit. The first part we are defining the review of number systems and codes. Okay. First 8 classes lo manam number system enti and what are the different codes and how we are going to convert from one number system to another number system. Okay. This is very easy. I will supply the hand notes to the in the form of PDF to the group now. Group lo meeku adi kuda share chestanu. Okay. The first one, the contents will be covered by today. This number system, and we are going to cover what are the types of number system: decimal number system, binary number system, octal, hexadecimal. First we will concentrate these 4 systems. If time permits, we will continue for number conversion. Okay. First one, number system. Number system అంటే మనం ప్రతిసారి కూడా సిస్టంలో కానీ లేకపోతే రియల్ టైంలో కానీ ఏదన్నా ఒక రిప్రజెంట్ చేయాలంటే we need certain system. The system must be understand by human as well as human interface. That is system అవ్వచ్చు, లేకపోతే అప్లికేషన్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ అప్లికేషన్స్ దేనికైనా సరే మనకు ఒక సిస్టమ్ కావాలి. మనకు జనరల్గా మనం నేర్చుకున్న సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ లేకపోతే ఇంటిజర్స్ ఇలా నేర్చుకుంటాం. బట్ దీస్ సిస్టమ్స్ కాంట్ బి అండర్స్టాండ్, దీస్ సిస్టమ్స్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ద సిస్టమ్. అంటే కంప్యూటర్ అవ్వచ్చు, మీ పెరిఫెరల్స్ అవ్వచ్చు, వాటికి అర్థమయ్యేలాగా మనం ప్రోగ్రామ్ చేయాలి. యాజ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ వీ నీడ్ టు ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్. ఆ ప్రోగ్రామ్ చేయాలంటే వీ నీడ్ సర్టెన్ మిషన్ కోడ్స్. అలానే మన ఎలక్ట్రానిక్స్ మొత్తాన్ని కూడా ఆ మిషన్ కోడ్స్లో కన్వర్ట్ చేసి వీ హ్యావ్ టు డిజైన్ సర్టెన్ సర్క్యూట్స్. అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కోర్. అంటే ఎలక్ట్రానిక్స్ లో మనం ఏం అప్లికేషన్స్ చేస్తున్నా సరే ఒక ఫైనల్ గా ఎండ్ ప్రొడక్ట్ వస్తుందంటే దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ఫర్ సిస్టమ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. సిస్టమ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కి దిస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్. నేను మీకు ఈ సబ్జెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. ఫస్ట్ విల్ డిఫైన్ వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్. ఏ పాజిటివ్ ఆర్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. ఏ నెంబర్ విత్ రాడిక్స్ ఆర్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై బి. అంటే ఒక నెంబర్ని మనం ఒక బేస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ బేస్ ని రాడిక్స్ అని పిలుస్తారు, బేస్ అని పిలుస్తారు. ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ ఇండికేటింగ్ విత్ బేస్ యాజ్ స్మాల్ ఆర్ ఆర్ స్మాల్ బి విచ్ రిప్రజెంట్ ద స్ట్రింగ్ ఆఫ్ డిజిట్స్. సి నేను ఇప్పుడు నెంబర్ రాస్తున్నప్పుడు నెంబర్ ఎలా ఉంటుందంటే నెంబర్ కెన్ బి ఇంటిజర్ పార్ట్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు A0, A1 అండ్ సిమిలర్లీ an-1, an-2, an-1. దిస్ ఇస్ ద ఇంటిజర్ పార్ట్. సిమిలర్లీ దిస్ ఇస్ ఫ్రాక్షనల్ పార్ట్. ఈ రెండింటి మధ్యలో డాట్ ఉంటుందా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రాడిక్స్ పాయింట్. రాడిక్స్ పాయింట్ అంటాం, డెసిమల్ పాయింట్ అంటే ఫ్రాక్షన్ పాయింట్ అని కూడా కాల్ చేస్తాను. ఓకే. ద అబోవ్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ లైక్ ఇంటిజర్ పోర్షన్, సిమిలర్లీ ఫ్రాక్షనల్ పోర్షన్. దట్ ఇస్ సిగ్మా ai r to the power of I, sigma aj r to the power of g. One string is starting from 0 to n-1, second string is starting from -m to -1. Thus these two are called as positive and negative exponents, or simply integer part and fractional part. Okay. Now, what are the types of number system? Here, the number systems are classified as basically most frequently we are using. And chala unni number systems frequent ga use chese number system entante, as we know, ante manandariki telisindi decimal number system. Decimal number system which is having the decimal numbers with the different symbols 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay. These are the decimal number system. You can see నాకు డెసిమల్ లో 10 సింబల్స్ ఉంటాయి. 10 సింబల్స్ ఏంటంటే 0 నుంచి 9 వరకు అని కాల్ చేస్తారు. అండ్ దేర్ ఫార్ వి కాల్ దిస్ యాజ్ రాడిక్స్ ఆర్ ఈక్వల్స్ టు 10. We can call this as radix r equals to 10. Okay. I will take radix r equals to 10. Okay. Similarly, binary number system. Binary means bi. Bi means dual. Dual kabatti it is having the two faces. The two faces is called as 0 and 1.
ఓకే, అండ్ దేర్ ఫోర్ నాకు 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు 2 అని చెప్తున్నాను. సిమిలర్లీ ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ ఇట్ ఈస్ హ్యావింగ్, ఆక్టా అంటే 8 కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ 8 డిఫరెంట్ సింబల్స్ 0 1 2 3 4 5 6 7. ఈ 7 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 0 to 7 కాబట్టి టోటల్ 8 సింబల్స్ ఉన్నాయి. therefore radix r equals to 8. Similarly, the most system understandable language is hexadecimal. Hexa is nothing but 16. Therefore, it is having the 16 different symbols, that is from 0 to 9. After 9, we call this as A, B, C, D, E, F. All are represented in capital letters. Now 0 నుంచి F వరకు total 16 different symbols, and the 16 కాబట్టి radix r equals to 16. Now you can understand. నాకు 4 different number system అని స్టడీ చేస్తున్నాం. The whatever the number we are going to represent in any of these 4 నన్ను. మనకు హ్యూమన్ కి అండర్స్టాండ్ అయ్యేది డెసిమల్ కాబట్టి డెసిమల్ లో చెప్తాం. సిస్టమ్ కి అండర్స్టాండ్ అయ్యేది బైనరీ లేకపోతే హెక్సాడెసిమల్ కాబట్టి దాంట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్ నేను డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్ చేస్తున్నా. 0 to 9 ఉంటుంది కాబట్టి నెంబర్ కెన్ బి, వి కెన్ కాల్ దిస్ యాస్ 255. ఓకే, సిమిలర్లీ ఇక్కడ సఫిక్స్ 10 ఎందుకు రాసామంటే ద సఫిక్స్ 10 ఈజ్ ఇండికేటింగ్ దట్ ఇస్ రాడిక్స్ 10 ఆర్ సింప్లీ ఇట్ ఈస్ డెసిమల్ సిస్టమ్. సిమిలర్లీ నాకు బైనరీ కాబట్టి బైనరీగా ద నెంబర్స్ ఆర్ హ్యావింగ్ ద ఫేసెస్ 0 and 1. యూ కెన్ టేక్ 0 1 0 0 1 0 లైక్ దిస్. ఇక్కడ 2 ఎందుకు రాసామంటే దిస్ 2 ఈజ్ ఇండికేటింగ్ యాజ్ బేస్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ రాడిక్స్ ఆఫ్ ద సిస్టమ్. Octal number system, the numbers are represented with different symbols 0 to 7. We can take 127, 125, 137, but the number should not be greater than 7. అంటే ఆక్టాల్ లో ఏదైనా నెంబర్ చెప్తున్నా అంటే నాకు 8 కనిపించకూడదు. బైనరీలో ఏదైనా నెంబర్ చెప్తున్నా అంటే 0 1 తప్ప వేరే నెంబర్ కనిపించకూడదు. డెసిమల్ లో అయితే 0 నుంచి 9 నెంబర్స్ కనిపించవచ్చు. సిమిలర్లీ హెక్సాడెసిమల్ we can take 0 to 9 and we can also take 8 A to F. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు FF అని రాసాం. అరస్ వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఆల్సో 0 4 F E. ఇది కూడా హెక్సాడెసిమల్ నెంబర్. లైక్ దిస్ వీ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. నాకు ఇందులో 0 కనిపించింది, 4 కనిపించింది, F కనిపించింది. దిస్ ఈస్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే, లైక్ దిస్ దీస్ ఆర్ ద 4 నెంబర్ సిస్టమ్స్ వీఆర్ హ్యావింగ్. వన్ ఈస్ డెసిమల్ సిస్టమ్, సెకండ్ వన్ ఈస్ బైనరీ, థర్డ్ వన్ ఈస్ ఆక్టాల్, ఫోర్త్ వన్ ఈస్ హెక్సాడెసిమల్. Okay, like this. Next we will go for the second one. ఇప్పుడు మీకు కన్వర్షన్స్ తెలిసాయి కాబట్టి we will see the next one. I am representing this number system with different symbols. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టమ్ డిఫరెంట్ సింబల్స్ రిప్రజెంట్ చేయడానికి I am taking the help of decimal. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను టాబ్యులేషన్ చేశాను. నాకు డెసిమల్ నెంబర్ సిస్టంలో నేను నెంబర్స్ ని 0 నుంచి 1 lakh అవ్వచ్చు, ఇన్ఫినిటీ నెంబర్స్ రాస్తాను. ఇన్ డెసిమల్ సిస్టమ్ ఐ కెన్ రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ 0 to infinity. అండ్ సిమిలర్లీ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ నెంబర్స్ ఇంటూ హెక్సాడెసిమల్, బైనరీ అండ్ ఆక్టల్. సి ఇక్కడ టేబుల్ చూడండి, టేబుల్ ఎలా వచ్చిందో మనం స్లోగా తెలుసుకుందాం. నాకు డెసిమల్లో 0 అంటే హెక్సాడెసిమల్లో 0 అవుతుంది, ఆక్టల్లో కూడా 0. ఓకే, డెసిమల్లో 1 2 3 4 5 6 7 8 9 10. నాకు డెసిమల్లో 10 అంటే హెక్సాడెసిమల్ వచ్చి మీకు ఏ అని చెప్తున్నాను. ఇన్ హెక్సాడెసిమల్ వి కాల్ దిస్ యాజ్ ఏ. యూ కెన్ సీ దిస్ యాజ్ ఏ. డెసిమల్లో 11 అంటే వి కాల్ దిస్ యాజ్ బి. డెసిమల్లో 12 అంటే సి. డెసిమల్లో 13 అంటే డి. డెసిమల్లో 14 అంటే ఈ. డెసిమల్లో 15 అంటే ఎఫ్. నన్ను ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాకు 0 to 15 నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. నాకు 15 అంటే ఎఫ్. నా హెక్సాడెసిమల్లో 0 నుంచి ఎఫ్ వరకు ఉంటుంది. ద టోటల్ 16 డిఫరెంట్ సింబల్స్. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ, నాకు బైనరీలో ఏముంటుందంటే 0కి 4 zeros అని చెప్తాను, 1కి 0 0 0 1 అని చెప్తాను, 2కి 0 0 1 0 అని కాల్ చేస్తాను, 3 అంటే 0 0 1 1. సిమిలర్లీ ద ఆక్టాల్కి వచ్చేసరికి ఇది ఎలా రాశారని మీరు డౌట్ పడక్కర్లేదు. వి విల్ సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సీ హౌ ద టేబుల్ ఈజ్ రిప్రజెంటింగ్. నాకు డెసిమల్లో 0 నుంచి 7 వరకు, ఆక్టాల్లో 0 నుంచి 7 వరకు కూడా సేమ్. నాకు ఆక్టాల్లో కూడా 0 నుంచి 7 వరకు సేమ్. ఆఫ్టర్ 7, ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 8, ఐ హ్యావ్ టు రిప్రజెంట్ దిస్ యాజ్ 8 as 1 0. ఎందుకంటే 8ని
మీరు ఈ డెసిమల్ 8ని 8తో ఫ్యాక్టరైజేషన్ చేయండి. 8తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు 1 వస్తుంది, కోఎఫిషియంట్ రిమైండర్ 0 వస్తుంది. ఓకే, మీ అందరికీ తెలుసు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 8ని మీరు డెసిమల్ నెంబర్ 8ని 8తో ఫ్యాక్టరైజ్ చేస్తే మీకు రిమైండర్ 0 వస్తుంది, కోఎఫిషియంట్ 1 0 వస్తుంది. సిమిలర్లీ డెసిమల్ నెంబర్ 9ని మీరు 8తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 8 1 8, 1 రిమైండర్ అండ్ కోఎఫిషియంట్ ఈస్ 1. డెసిమల్ నెంబర్ 10ని you can write 8 1 8, that is remainder 2, coefficient 1. 11 అయితే remainder 3, coefficient 1. Like this we are converting decimal number to octal. The next decimal number 15 is converted into 17. మరి 17 తర్వాత మళ్ళీ ఏం వస్తుంది? నాకు 16, డెసిమల్ 16 అంటే 8 2 16. డెసిమల్లో నాకు డెసిమల్ నెంబర్ 16ని 8తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే రిమైండర్ 0 క్యారీ, కోఎఫిషియంట్ 2 కాబట్టి నాకు 17 తర్వాత 2 0 వస్తుంది. జాగ్రత్త చూడండి, 0 1 2 3 4 5 6 7 ఆఫ్టర్ 7 తర్వాత 1 0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7. ఆఫ్టర్ 1 7 అగైన్ ఇట్ ఈస్ 2 0. సిమిలర్లీ నాకు డెసిమల్లో 10 తర్వాత 11 ఎలా కాల్ చేసాము, ఆఫ్టర్లో 7 తర్వాత 1 0 అవుతుంది, 17 తర్వాత 2 0 అవుతుంది. సిమిలర్లీ హెక్సాడెసిమల్లో కూడా నాకు 0 టు F అయిపోయింది. F తర్వాత నేను డెసిమల్లో 16 అంటే 16ని హెక్సాడెసిమల్ 16 కూడా 16తో ఫ్యాక్టరైజ్ చేస్తే 1 0 వస్తుంది. ఓకే, we will verify what all these thing. Now before going to that we need to know some powers అంటే బైనరీ నెంబర్ సిస్టంలో పవర్స్ ఎలా ఉంటాయి, దాని డెసిమల్ ఈక్వలెంట్ ఎలా ఉంటుంది. ఓకే, నాకు ఎక్స్పోనెంట్ 0 నాన్న, వాల్యూ ఇస్ 1, 0 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, ఇవన్నీ పవర్స్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 0 అని చెప్తాను ఇక్కడ. ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ as it is, I can call this as 2 power of 0. This is 2 power of 0 నాన్న. I can call this as 2 power of 1 second, 2 power of 0. We can write this as 2 power of 0 as 1. Similarly 2 power of 1, 2 power of 1 is 2. 2 power of 1 is 2. Like this 2 power of 2 is 4, 2 power of 3 is 8, 2 power of 4 is 16, 2 power of 5 is 32, 2 power of 6 is 64. We have to remember these numbers now. That is 2 power of 10 is, we call this as 1024 or 1k, 1 kilobytes అంటారు. Similarly 2 power of 11 అంటే 2 kilobytes. Like this we call 2 power of 20 1 megabyte. అంటే మీ ఫోన్లో మెమరీ ఉంది, మీ ఫోన్ మెమరీలో మీరు 1 మెగాబైట్ 1 GB ర్యామ్ అంటారు, అలానే 1 MB ర్యామ్ అంటారు, 2 MB ర్యామ్ అంటారు. అలా నాకు 1000 MB అయితే 1 GB నా. సిమిలర్లీ యూ హ్యావ్ టు వెరిఫై, అంటే ఇవన్నీ ఎలా కొలుస్తున్నారంటే బైనరీలోనే కొలుస్తున్నారు. నాకు బైనరీ నెంబర్ని వీఆర్ టేకింగ్ ద పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ n. ఓకే, లైక్ దిస్ వీఆర్ వెరిఫైయింగ్ ద నెంబర్ సిస్టమ్ నన్ను. అంటే సిస్టమ్కి బైనరీ నెంబర్సే తెలుస్తాయి కాబట్టి వీఆర్ సీయింగ్ దట్ బైనరీ నెంబర్స్. Okay, similarly we can verify 2 power of 10 as 1 kilo, it is denoted by k. 2 power of 20 is 1 mega, denoted by m. 2 power of 30 we can call this as 1 gigabyte, simply it is denoted as g. 2 power of 40 it is simply denoted as t. మీరు క్యాలిక్యులేటర్లో ఈ నెంబర్స్ ఎంటర్ చేస్తే విల్ గెట్ ద వాల్యూస్. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వాడుకుంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ కన్వర్ట్ ఇంటూ కే, కిలో, మెగా, జిగా అండ్ టెరా. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతాయి. నాకు ఫస్ట్ ఇందాక మీకు టేబుల్లో చూపించాను నెంబర్ కన్వర్షన్స్ ఎలా చేస్తున్నారు. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 4 types ఆఫ్ కన్వర్షన్స్. 4 types ఆఫ్ నెంబర్ సిస్టమ్. The primary number system we know is decimal number system. Therefore, we will try to verify the decimal number system to other and vice versa. Here see the arrow marks. First we will verify decimal to binary, decimal to octal, decimal to hexadecimal, like this. Then later we will try to convert from remaining binary to decimal, binary to octal, binary to hexadecimal. Similarly, octal to binary, octal to decimal, octal to hexadecimal. Like this we will try to find the 4 types of conversions.
ఈ 4 కన్వర్షన్స్ ని వెరిఫై చేసుకుంటాం మనం ఇక్కడ. యూ కెన్ వెరిఫై ద 4 types of conversions. The first I will verify what is the decimal conversion. అసలు డెసిమల్ నెంబర్ అంటే అందరికీ తెలుసా లేదా అని మనకు ఐడియా రావాలి. అంటే నాకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేసేటప్పుడు అసలు మీరు డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఎలా రాస్తున్నారు? ఇఫ్ యూ రిమెంబర్, డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్ అని చెప్పి ప్లేసెస్ రాస్తుంటాం. అంటే అక్కడ పొజిషనల్ వెయిటింగ్ సిస్టమ్ అని చెప్తాను నేను. పొజిషనల్ వెయిటింగ్ సిస్టమ్. ఫస్ట్ విల్ ట్రై టు వెరిఫై డెసిమల్ టు డెసిమల్, అంటే డెసిమల్ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్లో ఉందా లేదని చెక్ చేద్దాం. ఇట్ ఈస్ జస్ట్ టు రీకాల్ అవర్ నెంబర్ సిస్టమ్ నన్ను. హియర్ ఐ హ్యావ్ టేకన్ ద ఎగ్జాంపుల్ యాజ్ 125. మీరు 125 ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 125 ఎలా రాస్తున్నాను? వీఆర్ రైటింగ్ ద 125 యాజ్ 100 + 20 + 5. దిస్ ఈస్ డెసిమల్ సిస్టమ్ కాబట్టి బేస్ 10 అన్న. డెసిమల్ సిస్టమ్ అనేది బేస్ 10. దట్ ఈస్ వీఆర్ రైటింగ్, నాకు బేస్లో ఉంది కాబట్టి వీఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10⁻0. దిస్ ఈస్ మై యూనిట్స్ ప్లేస్. 10⁻1 దిస్ ఈస్ మై టెన్స్ ప్లేస్. 10⁻2 దిస్ ఈస్ మై హండ్రెడ్స్ ప్లేస్. నౌ ఐఎమ్ రైటింగ్ ద పొజిషన్స్. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది కాబట్టి 5 × 10⁻5 × 10⁻0. నెక్స్ట్ 2 × 10⁻1, 1 × 10⁻2. వాట్ ఈస్ 1, వాట్ ఈస్ 5 అన్న? హియర్ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉందని. ఈ 125 నెంబర్ని వీఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషనల్ వెయిట్స్ అకార్డింగ్ టు దేర్ బేస్. ఇది బేస్ ఏంటంటే నాకు డెసిమల్ సిస్టమ్ కాబట్టి ఆ డెసిమల్ బేస్తో కన్వర్ట్ చేస్తున్నాను. 10⁻0 × 5. యూ కెన్ కాల్ దిస్ as 10⁻0 అంటే ఎంత నాన్న? ఎనీథింగ్ సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 is 1. 5 × 1. 2 × 10, 20. 1 × 100, 100. 100 + 20 + 5. That is, we are converting the given decimal number into డెసిమల్ నెంబర్. అంటే ఆ పొజిషనల్ వెయిట్స్ రాసి మనం చెక్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, డిఫాల్ట్గా ఎప్పుడైనా ఏదైనా నెంబర్ మనకి ఇచ్చారు అంటే వీ కెన్ అస్యూమ్ ఇఫ్ దే ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ సిస్టమ్. ఏ సిస్టమ్ని చెప్పకపోతే అది డెసిమల్ సిస్టమ్ అని చెప్పి అస్యూమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇక్కడ బేస్లో మీకు కింద 10 అని చూపించకపోతే, డెసిమల్ సిస్టమ్ అని చెప్పకపోతే, లేదా అసలు ఏ నెంబర్ సిస్టమ్ అని చెప్పకపోయినా సరే, we can defaultly assume the number is in terms of decimal system. అలా మీరు అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కన్వర్షన్. ఓకే, we will verify what is the second conversion. సెకండ్ కన్వర్షన్ ఏంటో చూద్దాం. ఓకే, now first we will try to convert the binary number to decimal number. ఓకే, అసలు బైనరీ నెంబర్ అంటే ఏంటి? బైనరీలో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. బైనరీలో మనకి 0 and 1 2 ఫేస్ వాల్యూస్ ఉన్నాయి. ద రాడిక్స్ ఫర్ ద బైనరీ is 2. నౌ ఎనీ నెంబర్ దట్ ఈస్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్. బైనరీలో ఇచ్చిందని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సి ద టెక్నిక్ ఏంటంటే మల్టిప్లయింగ్ ఈచ్ బిట్ బై 2⁻n, వేర్ n ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బిట్. నాకు బైనరీలో ఉంది కాబట్టి నాకు ఏ నెంబర్ సిస్టమ్ అయినా సరే, అది బైనరీ అవ్వచ్చు, ఆక్టాల్ అవ్వచ్చు, లేకపోతే హెక్సాడెసిమల్ అవ్వచ్చు, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే దాని యొక్క రాడిక్స్ టు ది పవర్ ఆఫ్ n తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సి ద వెయిట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బిట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఆన్ ద రైట్ సైడ్ అండ్ యాడ్ ద రిజల్ట్. దిస్ ఇస్ ద టెక్నిక్ మనం చదివినప్పుడు మనకు అర్థం కాదు. We will verify with an example. See, here I have taken one example. The example is like this. We have taken example as 101011. This is a binary number. In this binary number, it is identified as binary since it is given as the radix 2. Ikkada radix 2 అని ఇచ్చారు కాబట్టి బైనరీ అని తెలిసిపోయింది. ఆల్రెడీ మనం చేసేది కాబట్టి బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో, దిస్ కన్వర్షన్ ఈస్ కామన్ ఫర్ రిమైనింగ్ ఆల్సో. అంటే ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఇదే స్టెప్స్ ఫాలో అవుతుంది. సి ద ఫస్ట్ నెంబర్ వీఆర్ టేకింగ్ హియర్ రైట్ అకార్డింగ్ టు ద యూనిట్స్ ప్లేస్. ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ అండ్ ద ఫస్ట్ బిట్ ఈస్ కాల్డ్ as, we call this as L, S, B.
The initial bit of any string is called as LSB, least significant bit అని పిలుస్తాను. ఓకే, నాకు స్టార్టింగ్ బిట్ ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, లాస్ట్ డిజిట్ ని ఏమంటారంటే ఎంఎస్బి. ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. నాకు లీస్ట్ సిగ్నిఫికెంట్ నుంచి 2 to the power of 0 తో వెయిట్ ని యాడ్ చేస్తూ చెక్ చేస్తాం. సి ద ఫస్ట్ 0, దిస్ ఈస్ ఐఎమ్ టేకింగ్ the first digit 1 into 2 power of 0, and the second one we are taking 1 into 2 power of 1. I am writing the number of in digits 1 2 3 4 5 6 digit number. 6 digit number got 2 power of 0, 2 power of 1, 2 power of 2, 2 power of 3, 2 power of 4, 2 power of 5. ఇందాక డెసిమల్ కి ఎలా అయితే చేసామో బైనరీ కూడా we are taking radix to the power of n, 2 power of 1. Next we will take third digit 0 into 2 power of 2. Next we will take again fourth digit 1 into 2 power of 3. Like this we are adding each and every digit. ప్రతి digit ని కూడా మనం యాడ్ చేస్తూ కలుపుతున్నాను. That is 0 into 2 power of 4, and the last one we are taking again 1 into 2 power of 5. నాకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే 101011 నాకు ఎల్ఎస్బి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎల్ఎస్బి కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్ విల్ బి టేకన్ యాజ్ 2 power of 0. దాని తర్వాత పెట్టి యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కాబట్టి 2 power of 1, తర్వాత 2 power of 2, 2 power of 3, 2 power of 4, 2 power of 5. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్ ని పవర్స్ తో చేసి అక్కడున్న కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ తో మల్టిప్లై చేయండి. If we add all these, we will get the number as 43. See, 2 power of 0 ante entra, we can take this as 2 power of 0 as 1. 2 power of 0 as, we can write it as 1. 1 into 2 power of 0. 2 power of 2, we can write 2 power of 1 ante entra 2 kabatti 2 into 1 kabatti you can take the result as 2 here. Similarly 0 into 2 square, 2 square ante 4, 0 kabatti the result will be 0. Next 1 into 2 cube kabatti 2 cube ante 8, this will be 8. 0 into 2 power of 4 kabatti 2 power of 4 ante 16, 0 into 2 power of 4 kabatti again the result will be 0. Again 2 power of 5 is 32, 1 into 32, this is the result. We have to add all this, 32 plus 8 plus 0 plus 2 plus 1, the result will be equals to 43. The result we are getting it as 43. Okay, like this we are converting the given binary number into decimal. Okay, now we will try to convert binary with integer and fractional part. Integer part undi, fractional part undi. See here, ఇప్పుడు దీని ఎలా రాస్తున్నాం, ప్రీవియస్ గా మనం చెప్పినట్టు ఏమని చెప్పాము, ఇంటిజర్ పార్ట్ అయితే 2 power of అంటే పాజిటివ్ పవర్స్ లోకి వెళ్తుంది, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే నెగటివ్ పవర్స్ లో రాసుకోవాలి. ఓకే, ఇంటిజర్ పార్ట్ అయితే పాజిటివ్ పవర్స్, fractional part అయితే negative powers. Okay, see here the first it is converted like this. మీరు ఇక్కడ వెరిఫై చేస్తే the first part this is converted, this is the integer part, 2 power of 1, 2 power of 2, 2 power of 4, and similarly this is fractional part, we have written like this. ఇది ఎలా రాశారని చెక్ చేయండి ఒకసారి. I will write here, మీకు డౌట్ ఉంటే ఒకసారి నీట్ గా రాస్తాను. ఇనిషియల్ the first point, this is 0 kabatti I am writing 2 power of 0, this is 2 power of 0 avutundan, 2 power of 1, 2 power of 2, 2 power of 3, 2 power of 4. That is I can write 1 into 2 power of 4 plus 0 into 2 power of 3 plus again 1 into 2 power of 2 plus again 1 into 2 power of 2, again 1 into 2 power of 1. The last one is 0 into 2 power of 0. See,
ఇది మీరు జాగ్రత్తగా వెరిఫై చేస్తే దిస్ ఈజ్ లైక్ దిస్ నాన్న. ద స్ట్రింగ్ ఈజ్ కన్వర్టెడ్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద ఇంటిజర్ పార్ట్. ఇక్కడ వరకు ఇంటిజర్ పార్ట్ చూసారు. till now we have verified the integer part. Then we got the fractional part dot. I'm changing the color to understand. Now this is the integer part. Next we are taking the fractional part. Fractional part ఏమైందని నాకు 0 తర్వాత 2 power of -1, 2 power of -2, 2 power of -3, 2 power of -4. Therefore I am writing this as 0 into 2 power of -1 plus again next bit వచ్చి మనకు 1 ఉంది కాబట్టి 1 into 2 power of 1, 2 power of -2 plus and third bit is 0, 0 into 2 power of -3 and the last bit in the fractional part is 1, 1 into 2 power of -4, 1 into 2 power of -4. You can verify this with another color. నాకు ఇంటిజర్ పార్ట్ ని ఫ్రాక్షనల్ పార్ట్ ని మీకు సెపరేట్ గా చూపిస్తున్నాను, జాగ్రత్త చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇంటిజర్ పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ ఫ్రాక్షనల్ పార్ట్. దిస్ ఈస్ ద ఇంటిజర్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఇప్పుడు దీంట్లో మనం 0 ఇంటూ సంథింగ్ అయితే 0 కాబట్టి ఆ వైట్స్ తీసేసాను. డైరెక్ట్లీ వీ హ్యావ్ రిటర్న్ 2 power of 1, 2 power of 2, 2 power of 4 plus 2 power of -2 నాను. అంటే 1/2 square అంటే 1/4, 1/16. Like this, the answer is converted as 2 plus 4 plus 16 plus 1/4 plus 1/16. You can take the help of calculator while simplifying this. That is 22.3125. Okay, this is the integer and fractional parts. ನಾನು ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎవరికైనా డౌట్ అనిపిస్తే చెప్పండి.